తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. కాళేశ్వరం కమిషన్ విచారణ రోజు రోజుకి కీలక మలుపుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి కేసీఆర్ పైనే పడింది. గులాబీ బాస్ విచారణకు హాజరైతే ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ఆరోపణలపై విచారణ ఓ కొలిక్కి వస్తుందనే చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నల్లా ఒక్కటే, అదే కేసీఆర్ విచారణకు వస్తారా లేదా? హరీష్ రావుతో అంతలా సమావేశం ఏ అంశంపై అయ్యారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కాళేశ్వరం ప్రకంపనలు, ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు, జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్కి నోటీసులు, ఆర్థిక నిర్మాణ అంశాలపై వివరణ కోరిన కమిషన్, కారుల అంతర్గత సంక్షోభాన్ని పెంచిన నోటీసులు. కమిషన్ ముందుకు కేసీఆర్ వస్తారా? తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ప్రకంపనలు సృష్టిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భారీ ఎత్తున ఆర్థిక అవకతవకలు, నిర్మాణ నాణ్యత లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన ఒక విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేయగా తాజాగా అప్పటి సీఎం కేసీఆర్కు జూన్ 5న కమిషన్ ముందుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపుతుంది. అధికారం కోల్పోయాక కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టాక ఓ సందర్భంలో ప్రాజెక్ట్ నిర్మాణమంతా ఇంజనీర్లే చూసుకున్నారన్నారు. అయితే ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, రెండో టర్మ్లో ఇరిగేషన్ మంత్రిగాను వ్యవహరించారు. మేడిగడ్డ బ్యారేజ్ స్థలం ఎంపిక లాంటి కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉందని కమిషన్ భావిస్తుంది. దాంతో 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. జూన్ 5లోగా కేసీఆర్ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఆర్థిక నిర్మాణపరమైన అంశాలపై, వారి హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని కమిషన్ కోరింది. కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్న తర్వాత హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లి కేసీఆర్ను కలిశారు. ఈ పరిణామాలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో కథనాలు వినబడుతున్నాయి. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న కేసీఆర్ ఈసారి కమిషన్ నోటీసులపై ఎలా స్పందిస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం విచారణ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని మరింత పెంచింది. పార్టీలో కొన్ని వర్గాల్లో విభేదాలు, కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసే చర్చలు మొదలయ్యాయి. ఇది పార్టీలో గందరగోళానికి దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నుండి, ప్రజల నుండి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ విచారణ ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం రాజకీయ వర్గాలను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న, కేసీఆర్ కమిషన్ ముందుకు హాజరవుతారా? జూన్ 5న ఆయన తీసుకునే నిర్ణయం ఈ కేసు దిశను మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ హాజరైతే విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతుంది. అదే సమయంలో ఆయన హాజరు కాకపోతే అది ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందోనని కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విచారణ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కేవలం ఒక నిర్మాణపరమైన అంశం మాత్రమే కాకుండా గత ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. జూన్ 5న కేసీఆర్ నిర్ణయం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.